మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే సమావేశాలకు దూరంగా ఉంటూ ప్రతి 3 రోజులకు ఒకసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబును ప్రశ్నిస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అలాగే ఈ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉండాలని ఎందుకు నిర్ణయం తీసుకుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్దిసేపట్లో మొదలు కానున్నాయి. అయితే సోమవారం నుంచి 10 రోజుల పాటు ఈ సమావేశాలు అయితే జరగనున్నాయి. తొలి రోజు సభలో బడ్జెట్ సమావేశం పెట్టనున్నది. అయితే ఈ బడ్జెట్ ప్రసంగం తర్వాత సభ అయితే కొంత వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షన BACకి సంబంధించిన సమావేశాలు కూడా జరగనుంది. అయితే అందులో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలనే దానిపై కూడా ఓ నిర్ణయం అయితే తీసుకోనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈసారి అసెంబ్లీలో ప్రత్యేక చట్టాలు తీసుకురావాలనేటువంటి భావిస్తున్నట్టుగా కూటమి సర్కార్ ఉన్నట్లుగా అయితే కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా సోషల్ సైకోలకు చెక్ పెట్టే విధంగా ఓ చట్టం తీసుకురానున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ ఏదైతే యాక్ట్ ఏదైతే ఉందో రద్దుకు సంబంధించినటువంటి బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి తోడు భూ ఆక్రమణ నిరోధకి సంబంధించినటువంటి ప్రత్యేక చట్టం తీసుకొచ్చేలా కూడా తీసుకొచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో తీసుకొచ్చినటువంటి కొన్ని చట్టాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి తీసుకురానున్నది అన్నట్లుగా కూడా కూటమి ప్రభుత్వం చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దేవాదాయ శాఖలో పాలక మండలిలో కూడా మరో 2 సభ్యులను నియామకం, అలాగే వైసీపీ తీసుకొచ్చినటువంటి జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషనర్ రద్దును కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే జ్యుడిషియల్ అధికారులు వయస్సును పెంపు వంటి అంశాలు కూడా ఇందులో ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు తొలి రోజు దూరంగా ఉండాలని అయితే ఆలోచన చేస్తున్నట్టుగా వైసీపీ పూర్తిగా దీనికి దూరంగా ఉండే విధంగా ఆలోచన చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే బడ్జెట్ కు దూరంగా ఉండాలని భావిస్తున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో సమావేశాలకు దూరంగా ఉండాలని అయితే జగన్ ఇప్పటికే నిర్ణయం అయితే తీసుకున్నారు. ఒకవేళ అసెంబ్లీకి వచ్చినటువంటి ఏదైతే ఒకవేళ వచ్చినా కేవలం ఆ అటెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోనన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మంగళవారం నుంచి కూడా వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ప్రజలు లేవనెత్తినప్పుడే హాజరు కావాలనేది కూడా ఆలోచనలో ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. అయితే మండలి సమావేశాలకు మటుకు యథావిధిగా హాజరు కావాలని అయితే ఈ వైసీపీ అయితే నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కూటమి సర్కార్లో తీసుకున్నటువంటి బిల్లుల్లో మండలిలో నిర్వహించాలన్నది కూడా ఆ పార్టీ తాలూకా ప్లాన్ గా ప్రధాన ఉద్దేశంగా కూడా తెలుస్తుంది. అందుకే ఆ మండలికి సైతం కూడా సై చెప్పినట్టుగా కూడా కొంత ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మరోవైపు అసెంబ్లీ ఆవరణలో అలజడి చేయాలనేటువంటి కొంతమంది ప్లాన్ చేస్తున్నట్టుగా కొంత అయితే కూటమి ప్రభుత్వం వార్తలు అందడంతో ఈ నేపథ్యంలోనే బందోబస్తు కూడా కొంత స్పెషల్ గా అంటే అధిక ఎప్పుడు సమావేశాలు ఉండే దానికంటే కొంత అధికంగా బందోబస్తును కూడా పెట్టాలనేటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయితే సమీక్ష కూడా జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే డీజీపీ ద్వారకా తిరుమలరావు, శాసనసభ సెక్రటరీ సూర్యదేవ్, ప్రశాంత్ కుమార్ తో పాటు కూడా పలువురు అధికారులు అయితే ఇప్పటికే హాజరయ్యారు. సభలో మంచి వాతావరణం, అలాగే భద్రత ప్రాధాన్యం ఇవ్వాలని అయితే సూచనలు ఇచ్చినట్టుగా కూడా కొంత తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలకు ఏదైతే ఉందో బడ్జెట్ సమావేశాలకు పూర్తి స్థాయిలో వైసీపీ దూరంగా ఉండాలని అయితే ఆ నిర్ణయం తీసుకోవడంతో ఒకసారిగా ఈ సమావేశాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఏ రకంగా జరగబోతున్నాయి, అసలు ఈ సంబంధించినటువంటి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ రకమైనటువంటి వాతావరణం ఉండబోతుందంటూ కూడా కొంత రాజకీయంగా కూడా చర్చలు జరిగినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కన్నబాబు.